ఆటాడాలరా. సార్ నిజంగా కవర్ లో ఫోటోలు ఉన్నట్టు నాకు తెలియదు సార్. వాడు పెళ్లి కొడుకు ఇవ్వమంటే ముద్దదవలాగా ఇచ్చేయడమేనా? బెల్ట్ వేసుకున్నావా? మరి తీ. బెల్ట్ తో పనుందిరా, నువ్వు రా. ఏకాంతంగా ఉన్నా ఎందరి మధ్యన ఉన్నా నీపై నేను ఆలోచిస్తున్నా. ఏ పని చేస్తూ ఉన్నా ఎటు పయనిస్తూ ఉన్నా నిన్నే నేను ఆరాధిస్తున్నా. ఏంటి గుర్తుపట్టలేదా? సెల్ ఫోన్, రెడ్ క్యాప్, సీతని. క్లాస్ కి టైం అవుతోంది, నేను వెళ్ళాలి. వెళ్ళి పని చూసుకో. కాలేజ్కి కొత్తగా వచ్చావా? అవును. అందుక ఆనంద్ని పలకరించావు. పలకరిస్తే తప్పేంటి? అతను అమ్మాయిలతో మాట్లాడ్డులే. అదేంటి, ఏమన్నా కాంప్లెక్సా? అతని గర్ల్ ఫ్రెండ్స్ లేరా? ఉన్నారు, కానీ అంత బిలో 10 years చిల్డ్రన్. ఓ వాళ్ళ, నేను చూశాను. ఆ పిల్లలే ఆడినా పాడినా వాళ్ళతోనే. నేను అతన్ని ఫస్ట్ టైం చూసినప్పుడే అనుకున్నాను ఇంట్రెస్టింగ్ పర్సన్ అని. నాతో అతను మాట్లాడేలా చేస్తాను. చూస్తారా వచ్చి? ముందు నువ్వు సక్సెస్ అవ్వు, అలాగే వచ్చి చూస్తాం. అందరూ బాతులో నడవండి. ఏయ్ ప్రాపర్ గా సర్వ్ చేయి. సర్వ్ చేయడానికి నేను ఏమన్నా సర్వర్నా? ఆడు క్విక్ నడవండి. ఏంటి ఏమనుకుంటున్నావు నీ గురించి? ఏదో తెలిసినవాడు కదా అని పలకరిస్తే పట్టించుకోకుండా వచ్చేసావే. ఏంటి పట్టించుకునేది? నేనేమే నీ బాయ్ ఫ్రెండా? ఆహా, పట్టించుకొని వాడివైతే ఆ రోజు దొంగ వెంటపడి నా సెల్ ఫోన్ నాకెందుకు తెచ్చిచ్చావు? ఆ సెల్లో మీ అమ్మ వాయిస్ ఉందని ఏడ్చావు కదా. ఓ అంతేగాని ఒక ఫ్రెండ్ అడిగిందని కాదా? భలే దానివే. ఒకసారి ఫోన్ లో మాట్లాడావు, ఇంకోసారి సెల్ ఇస్తే థ్యాంక్స్ చెప్పావు, మూడోసారి కాలేజీలో కనపడితే హలో ఫ్రెండ్ అని నేను చెప్పాలా? సారీ, మందా టైప్ కాదు గానీ వెళ్ళి పని చూసుకో. రే మళ్ళీ అరవండ్రా, ఈసారి చాక్లెట్స్ కొనిపెడతాడు. ఏయ్ చూడ్డం కాదు, దమ్ముంటే నాతో అడిగేలు. ఆడపిల్ల చేతిలో ఓడిపోతానని భయమా? ఆడవాళ్ల మీద గెలవడం పెద్ద గెలుపు అనిపించుకోదమ్మా. కబుర్లు చెప్పి తప్పించుకోకు. కమ్ ఫర్ ఎ షూట్ అవుట్ విత్ మీ. బాస్కెట్ లో బాల్ 3 times వేయాలి. 3 times. 3 times. ఓడిపోతే ఓకేనా? ఓకే. ఆనంద్, ఇది మిస్ అయిందనుకో, రేపు కాలేజ్ అంతా నిన్ను బాతు బాతు అంటారు. ఆనంద్, ఇదే లాస్ట్ టైం. ఇది మిస్ అయిందనుకో, చూడు రేపు టీవీలో నీ గురించి చెప్తారు. నమస్కారం, ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు. ఆనంద్ గారికి బాతు అని ముద్దు పేరు పెట్టారు. ఆనంద్ జాగ్రత్త, ఓడిపోతే బాతులా నడవాలి. బెస్ట్ ఆఫ్ లక్. ఇదిగో, బాతుల్లో ఆడ మగ 2 ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఓడిపోయావు అనుకో, ఆడబాతు వెనకాల చాలా బాతులు వస్తాయి. సీటు బాతులా నడు. చూడండి, ఇది చాలా కష్టమైన ఈక్వేషన్. పైగా ప్రతి సంవత్సరం ఈ ఈక్వేషన్ ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది.
అందుకని మీరందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మీ బుక్స్ లో నోట్ చేసుకుని ఇంటికి వెళ్ళి బట్టి పట్టండి, ఓకేనా? పడతాం గాని బట్టి నీ దగ్గర అగ్గిపెట్టి ఉందా? మిస్టర్ తాడిబాబు, నేను చెప్పేది కష్టపడి చదివే స్టూడెంట్స్ రా. 7 సంవత్సరాల నుండి సోమవారపోతులా ఇదే బెంచ్ లో ఇదే క్లాస్ లో ఉంటున్నా నీలాంటి వాడి కోసం కాదు. కష్టపడి చదివి ఈ సంవత్సరం పాస్ అవుతాం కానీ సూరిబాబు, నేను క్వశ్చన్ వేస్తాను, నువ్వు దానికి సమాధానం చెప్పరా చూద్దాం. ఏంట్రా తాడిబాబు, యూనివర్సిటీ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ సెట్ చేసి నాకే క్వశ్చన్ వేసేంత పెద్దడు అయిపోయారు నువ్వు. వేసుకోరు క్వశ్చన్. ప్రపంచంలో అన్నిటికంటే కష్టమైన పని ఏదో చెప్పరా. నువ్వు ఇంజనీరింగ్ పాస్ అవడం రా. అన్నిటికంటే కష్టమైన పని అది కాదురా. మరేంటో? ప్రపంచంలో అన్నిటికంటే కష్టమైన పని ఈ అగ్గిపెట్టిలోకి ఒక ఏనుగును తోయటం. అయితే అంతకంటే కష్టమైన పని ఇంకోటి చెప్పరా చూద్దాం. అదేంటో నాకు తెలియదురా, నువ్వే చెప్పే. ఒరే ఫూల్, అంతకంటే కష్టమైన పని ఇదే అగ్గిపెట్టిలోకి 2 ఏనుగులను తోయటంరా. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ. రే కొట్టుకుంది చాలు, చేయమార్చు. రే పాప. సార్ పార్సల్. పార్సిలా? నాకేనా? కాదు, ఆనంద్కి సార్. ఆనంద్కా? ఇదిగో ఆనంద్, నీకేదో పార్సిల్ వచ్చిందంట చూడు. ఇదిగో ఆనంద్, పార్సిల్ మెల్లగా ఓపెన్ చేయి. అందులో ఏమన్నా బాంబు ఉంటే మనందరం పార్సిల్ అయిపోతాం. మన ఆనందగడ్లో ఉందట్రా, ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యండి. తర్వాత ఏముంది? బాతు పార్సల్ నుంచి బయటికి రాగానే క్లాస్ లో అందరూ గొల్లుమన్నారు. ఆనంద్ షేమ్ అయిపోయాడు. అవునా సీతు? ఏయ్ దా 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 దా, నీకు అసలే బ్రెయిన్ తక్కువ అమ్మా. అటు పరిగెట్టావంటే కూర్చోను, అక్కడ కీమా అయిపోతావు. దా 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 దా. అమ్మో ఎంత వెయిట్ ఉన్నావే. వెయిట్ కాదు, హెడ్ వెయిట్ కదా. ఆనంద్, ఈ బాత్ పేరు చీతునా? పేరు కూడా రాసింది కదా, అంత ఫోజ్ ఎందుకే నీకు? ఆనంద్, దా ఆ ట్యాగ్ తీసే. నో ఆనంద్, ఆ ట్యాగ్ తీయమని చెప్తున్నాను. అస్సలు దీని ఏంటమ్మా ఒళ్ళంతా వెచ్చగా ఉంది. రేయ్ రేయ్ గుడ్డురా, రేయ్ సీతు గుడ్డు పెట్టింది. రేయ్ గుడ్డు గుడ్డు అంటే ఇది పొదిగితే బుల్లి సీత పెట్టుకొస్తుందా? సీతువే కదా పెట్టింది. తొందరగా పొదుగమ్మా, మాకు బుల్లి సీతుని చూడాలని ఉంది. ఏయ్ సీతక్క, ఏంటి? నువ్వెందుకు టెన్షన్ పడతావు? ఆనంద్కి వాళ్ళ నానంటే భయం. ఆయనకి ఫోన్ చేస్తానని చెప్పు, వెంటనే ట్యాగ్ తీస్తాడు. వాళ్ళ నాన్నంటే అంత భయమా? అంత కాదు, ఇంత భయం. హలో ఆనంద్, లెటర్ ఫర్ యూ. చదువు. గౌరవనీయులైన రాఘవయ్య గారికి మీ కాబోయే కొడలు సీతు రాయనది. ఆనంద్ నేను గత 5 నెలలుగా పిచ్చగా ప్రేమించుకుంటున్నాం. అతనికి నా మీద ఎంత ప్రేమంటే తన దగ్గరున్న బాతు కూడా నా పేరు పెట్టుకున్నాడు. మా ప్రేమ విషయం మీకు చెప్పడానికి మీ అబ్బాయి భయపడుతున్నాడు. మీరు పెద్ద మనసు చేసుకుని మా పెళ్లి చేస్తే మాకు పుట్టబోయే బిడ్డకి మీ పేరే పెట్టుకుంటాం. ఇట్లు సీతు. ఇది జిరాక్స్ కాపీ. ఒరిజినల్ కాపీ ఆల్రెడీ మీ నాన్నగారికి పోస్ట్ చేసేసాను. ఇట్స్ ఆల్రెడీ 11:30. పోస్ట్ వచ్చే టైం ఏందనుకుంటా. గో గో ట్రై యువర్ లక్. yes త్వరగా వెళ్ళు, మీ డాడీ చూస్తేనే పని అవుట్. తగలేదు కదా, పద. ఏంట్రా అలా పరిగెత్తుకొస్తున్నావు? ఏం లేదమ్మా, లెటర్స్ ఏమైనా వచ్చాయా? అదిగో ఆ టేబుల్ మీద పెట్టాను. మోసం చేసింది స్టూపిడ్. హలో, నీకు నేను స్టూపిడ్లా కనిపిస్తున్నానా? నేను పోస్ట్ చేసింది మీ ఇంటికి కాదు, మీ నాన్నగారి ఆఫీస్ కి. ఆనంద్, ఆ సైకిల్ బ్రేక్ లేవు. బ్రేకులా? నా తలకాయ బ్రేక్ అయ్యేటట్టుంది.
ఏం గుడ్ మార్నింగ్ అయ్యా బాబు. నమస్తే బాబు, పని మీద వచ్చారా? కాదు, సైకిల్ మీద వచ్చాను. నాన్నగారు ఉన్నారా? ఉన్నారు బాబు, కానీ మామూలుగా లేరండి. అందరి మీద ఓ మండి పడిపోతున్నారు. దేనికి? దేనికేంటండి, కొత్తగా పనిలో చేరిన కుర్రాడు టెలిఫోన్ ఆపరేటర్ కి ప్రేమలేఖ రాశాడు. వాడిని ఎడంకాలతో తన్ని కుడి చేత్తో ఊస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చి బయటికి పంపించారు. ఈ ప్రేమలేఖలు కొడబెట్టు కానీ చాలా ఇబ్బంది అయిపోతుంది. అయిపోయింది. ఏమిటి ఇలా వచ్చావు? ఏం లేదు, ఊరికే చూసి వెళ్దామని వచ్చాను. ఊరికే చూసి వెళ్దామని వచ్చావా? డబ్బులు ఏమన్నా కావాలా? సార్, బాబు డబ్బులు కావాలట, ఇవ్వు. ఓకే సార్. ఎంత కావాలో తీసుకో. థ్యాంక్స్ నాన్న. బాబు దా, 5,000 సరిపోద్దా? ఎంతో కొంత ఇవ్వండి, పర్లేదు. థ్యాంక్స్. ఓకే. రా రే చందు, మొత్తం వెనకరా, మాకు ఉంచు. నన్ను బురదలో పడేస్తావా? నీ జీప్ని గ్యారేజీలో పడేలా చేస్తాను చూడు. I'm really sorry, Anand.
ఆనంద్ ప్లీజ్. సార్ టాయిలెట్. అందుకే నీళ్ళు ఎక్కువ తాగద్దనది. ఆనంద్ నీతో మాట్లాడాలి. ఆనంద్ 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 ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ఆనంద్. ఇందులో నా తప్పేం లేదు ఆనంద్. నా మాట ఒక్కసారి విను ప్లీజ్. ఆనంద్ ఆనంద్ ప్లీజ్ ఆనంద్ ఒక్కసారి నా మాట విను. వై డోంట్ యు అండర్స్టాండ్? నేను చేసిన తప్పే, కానీ నేను అది కావాలని చేయలేదు. ప్లీజ్ ఆనంద్ అర్థం చేసుకో. అయినా జీప్ లో నందు ఉందని తెలిస్తే అలా చేసేదన్నా? చెప్పు, అంత రాక్షసులా కనపడుతున్నానా? నా గురించి నీకు తెలీదా? ఇన్నాళ్ళ మన ఫ్రెండ్షిప్ లో ఇదేనా అర్థం చేసుకుంది? హలో మేడం. అబ్బా నువ్వు ఉండవయ్యా. చూడు, నువ్వు నన్ను నేర్పించావు, నేను నిన్ను నేర్పించాను. టిట్ ఫర్ టాట్ అని సరిపెట్టుకోవాలి గానీ సీరియస్ గా తీసుకుంటే ఎలా? ఫర్గెట్ ఇట్ యార్. లండన్ లో అయితే ఫ్రెండ్స్ కి సారీ చెప్పగానే ఎక్స్క్యూజ్ చేసేస్తారు. చూడు సీతు, ఈ విషయం గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు. నువ్వు వెళ్ళొచ్చు. నేను వెళ్ళను. సీతు, నా మాట విని వెళ్ళిపో. నేను చేసిన తప్పని నేను ఒప్పుకుంటున్నప్పుడు ఎక్స్క్యూజ్ చేయడానికి నీకేంటి ప్రాబ్లం? ప్రాబ్లం అక్కడ కాదమ్మా, ఇక్కడ. సారీ తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళమ్మా. ఏదైనా ఎంతసేపు వస్తారా రా. నమస్కారం ఆనంద్ బాబు. నమస్కారం శాస్త్రి గారు, బాగున్నారా? బాగానే ఉన్నాను నాయన. ఎక్కడికి వెళ్తున్నావని అడగకూడదు. కాకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావని అడగకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నాకు తెలియదు కాబట్టి ఎక్కడికి వెళ్తున్నావు? కాలేజ్కి వెళ్తున్నాను. కాలేజీకేనా? కాలేజీ పేరు చెప్పి ఎక్కడైనా గర్ల్ ఫ్రెండ్స్ అది అబ్బబ్బా, అలాంటిదేం లేదండి. ఏమైనా ఉంటే నా చెవులో పడాయి, నేను మీ నాన్నగారు చెవులో పడేస్తా. ఇలా ఉన్నవి లేనివి కల్పించి చెప్తే మీకు వినడానికి చెవులుండవు. జాగ్రత్త. ఓహో, మంచి గిఫ్ట్ ఇచ్చాడు కుర్రోడు. నమస్కారం అండి రాఘవ గారు. రండి శాస్త్రి గారు, కూర్చోండి. నేను ఎక్కడున్నాడా? బాగున్నారా శాస్త్రి గారు? బాగున్నాడు కనుక ఆయన ఇక్కడికి వచ్చాడు. లేకపోతే ఆయన చూడడానికి మనం వెళ్ళేవాళ్ళం కదా. ఏమిటి, ఏదైనా పని మీద వచ్చారా? పని అంటే ఏం లేదనుకోండి. అయితే బయలుదేరండి, ఇంకెందుకు. నువ్వుండు, ఆయన చెప్పని. అయ్యా, సుబ్రహ్మణ్యం గారికి నేనంటే చాలా చులకన భావం ఉన్నట్టుంది. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తమకు తెలుసు కదా. మా తాతగారు 1000 పెళ్లిళ్ళు చేశారు, మా నాన్నగారు 900 పెళ్లిళ్ళు చేశారు. నేను 1000 నిశ్చితార్థాలు 500 వివాహాలు చేశాను. 1000 నిశ్చితార్థాలు 500 వివాహాలు అయితే మరి బ్యాలెన్స్ 500? అబ్బా, ఈ లాజికల్కేం లోపం లేదు. అయ్యా, నాకు తెలియకడుగుతాను. రాజకీయ నాయకులు, మంత్రులు ప్రతి చోట ఒక రాయి వేసి శంకుస్థాపనలు చేస్తున్నారు. రాయి వేసిన ప్రతి చోటను ప్రాజెక్టులు, ఫ్యాక్టరీలు కట్టించేస్తున్నారా? ఆ విషయం వాళ్ళు అడగరే. లోకు అండి, మేమంటే లోకువా, మా కర్మ. మా వాడి మాటలకేం గాని మీరు చెప్పండి. అయ్యా, అమృత ఘడియలు దాటక ముందే అసలు విషయం చెప్తాను. మన అబ్బాయి ఆనంద్ బాబుకి అద్భుతమైన సంబంధం చూశారనుకోండి. ఏమండో, సంబంధం అంటే అల్లాటప్ప సంబంధం కాదు, కత్తి లాంటి సంబంధం అండి. ఆ మాట అనాల్సిందే మేము. చూడండి, డిగ్రీ పూర్తయ్యే వరకు మా వాడికి పెళ్లి చేసే ఆలోచన లేదని చెప్పాను కదా. అవునయ్యో, నేను కూడా మా అమ్మాయి పెళ్లి ఎందుకు చేయలేదు తెలుసా? అబ్బాయి దొరికిండు. అయ్యా, ఇది కలికాలం విషయం తమరు మర్చిపోతున్నారు. వీలైనంత త్వరలో పిల్లల పెళ్లిళ్ళు జరిపించకపోతే వాళ్ళు వెళ్లి ప్రేమ గొంతులో భళ్ళున పడుతున్నారు. శాస్త్రి గారు, మా వాడు అందరూ లాంటి వాడు కాదు. డైమండ్. చదువులోనే కాదు, క్యారెక్టర్లోనూ ఫస్ట్. అమ్మా, నా టైం బ్యాడ్ గా ఉన్నట్టుంది. ఈసారి మంచి శకునం చూసుకుని వస్తాను. ముఖ్యంగా ఈ సుబ్రహ్మణ్య గారు లేనప్పుడు. అన్నయ్య గారు, ఆయన అంటే మీకు ఎందుకు అంత కోపం? నా పెళ్లి చేయించింది వాడే. హాయ్ సంగీత. హాయ్. నేను నీకు సారీ చెప్దాం అనుకుంటున్నానే. ఎందుకు? నిన్న నీకు డాష్ కొట్టాను కదా, అందుకు. ఇట్స్ ఓకే. మళ్ళీ ఎందుకు డాష్ కొట్టావు? రేపు సారీ చెప్దామని.
శకుంతల ఏంటి ముగ్గేస్తున్నావా? అవును, అందమైన ముంతాజ్ బొమ్మ ముగ్గేస్తున్నా. ముంతాజా? ఎక్కడుందే ముంతాజు? అంతా నల్లగా ఉంటాయి నీ బొంద. ముంతాజు బుర్కా వేసుకుందిరా గుడ్డి సచ్చినోడా. ఆ? గుడ్డి సచ్చినోడా? రేయ్ ముంతాజ్ బుర్కా తీసేసి ముంతాజ్ చూద్దాం. మిషన్ ఆన్ చేయరా. ఓకే మామ. ఆన్ చేయరా మిషన్. ఆన్ చేయి. ఆన్ చేయరా మిషన్. ఏం చేయబోతున్నావ్? అయ్యో, అయ్యో. బుర్కా లాగేసో ముంతాజ్ ఎదురా కనపట్లేదో. తాజ్మహల్ గెలి ఉంటుంది మావా. Now we are announcing the results of the Rangoli competitions. Third prize winner is Miss Kavya. Second prize winner is Miss Neha. And winner of the first prize is Miss Seetu. అందరూ రకరకాల రంగవల్లులు వేస్తే సీతు మాత్రం తనకు జన్మనిచ్చిన అమ్మ రూపాన్ని రంగుల్లో తీర్చిదిద్దింది. అందుకే మొదటి బహుమతి అందుకుంటుంది. హాయ్, కంగ్రాచులేషన్స్. హలో, కంగ్రాచులేషన్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఆనంద్. ఈ సంతోషం నేను ప్రైజ్ గెలిచినందుకు కాదు, నువ్వు నాతో మాట్లాడినందుకు. థ్యాంక్ యూ. అవును, అందరూ కాంపిటీషన్లో చార్మినార్నో తాజ్మహల్నో వేస్తే నువ్వేంటి మీ అమ్మ బొమ్మ వేసావు? అన్ని ప్రేమల కంటే అమ్మ ప్రేమ గొప్పదంటారు, కానీ నాకు ఆ అదృష్టం నా చిన్న వయసులోనే దూరమైంది. నాకు మా నాన్నకి నేను తప్ప మాకెవరూ లేరు. మా అమ్మ చదివిన ఈ కాలేజ్లో నేను చేరింది ఆమె జ్ఞాపకాలతో చదవాలని. మా అమ్మ కూర్చున్న బెంచ్లో కూర్చుంటున్నాను, మా అమ్మ ఆడుకున్న గ్రౌండ్లో ఆడుకుంటున్నాను. ఇన్ఫాక్ట్ మా అమ్మ జ్ఞాపకాలతోనే ఈ కాలేజ్లో గడుపుతున్నాను. హే, నాకు ఇలా ఏడ్చే సీతు కంటే నవ్వుతూ ఏడిపించే సీతు అంటేనే ఇష్టం. ఓకే, నాకు మాత్రం ముద్దు పెట్టే సీతు అంటేనే చాలా ఇష్టం. ఆ? ఆనంద్, లీవ్ ఇట్, లెట్స్ గో. ఎక్కడికి వెళ్ళేది? మొన్న తప్పించేసుకున్నావు, ఇవాళ మాత్రం తప్పదు. ముద్దు పెట్టించుకోకుండా వదలను. ఏట్రా సీతు ఫీల్ అవుతుందా? అవును మావా. ఇందులో ఫీల్ అవడానికి ఏముంది? 2 చేతులు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నట్టే ముద్దంటే 4 పెదాలు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటాం. పెట్టేయమ్మా ముద్దు. ఆడేమనుకోండి. బలాబలాలు చూపించాల్సింది ఇక్కడ కాదు. 20 ఏళ్లుగా ఆ క్లాక్ టవర్ కింద ఉన్న బోర్డు విన్నర్ పేరు లేకుండా ఖాళీగా పడుంది. మీకు దమ్ముంటే దాని మీద ఎక్కడానికి ట్రై చేయండి. వెళ్ళండి. గో గో. రేపు రన్ లో చెప్తాను రా నీ సంగతి. మీకేనా చెప్పేది? ఐసా గో గో అని ఆడి చెప్పండి. ఇంకా నిలబడతారేంటి? ఆనంద్, వాడు అసలే మంచోడు కాదు. వాడితో నీకెందుకు గొడవ చెప్పు? ఈ క్లాక్ టవర్ రన్ లో వాడు గెలవకూడదు, నువ్వే గెలవాలి. 20 సంవత్సరాల క్రితం మా అమ్మ ప్రేమ మా నాన్నని గెలిపించింది. ఇప్పుడు నా ప్రేమ నిన్ను గెలిపిస్తుంది. నువ్వే గెలుస్తావు. మీరెంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న మన కాలేజ్ క్లాక్ టవర్ ఈవెంట్ స్టార్ట్ అవబోతోంది. లాస్ట్ 2 minutes లెఫ్ట్ ఫర్ ద రేస్. ఆ క్లాక్ 12 గంటలు కొట్టే లోపు ఈ మెయిన్ బిల్డింగ్ చుట్టూ ఒక రౌండ్ పూర్తి చేసి ఈ ఫ్లాగ్ ఎగరేసిన వాడే విన్నర్. ఆనంద్!
రేయ్, లండన్ పాప ఏలూపింది కదా అని నువ్వు ఊగిపో మాకు. డెఫినెట్గా ఓడిపోతావు. మనకు అసలు భయం అంటే తెలిస్తే కదా. నాన్న నాన్న మీ నాన్న కాదు, మా నాన్న. రా ఇంట్రొడ్యూస్ చేస్తాను. రా. హాయ్ డాడీ. Hey, what are you doing here? డాడీ, కాలేజ్ లోని రికార్డ్ బ్రేక్ అయిందని చెప్పాను కదా, ఇతనే బ్రేక్ చేశాడు. ఆనంద్. Well done, Anand. థ్యాంక్ యూ సార్. Congratulations. థ్యాంక్ యూ. ఒట్టి కంగ్రాట్సేనా? Oh, అయితే నా తరఫున నువ్వే ఒక మంచి ట్రీట్ ఇవ్వు. ఓకే ఆనంద్. నైస్ మీటింగ్. See you sometime. ఆనంద్, మనం 6 o'clock కలుద్దాం. ఎవరమ్మా నువ్వు? ఆనంద్, ఎవర్రా అమ్మాయి? సాయంత్రం 6 గంటలకు కలుద్దాం ఉంటుంది. అబ్బా, ఈ చందుగాడు ఎప్పుడు ఇంతే నాన్న. పోయినసారి ఇలాగే అమ్మకు కూడా ఫోన్ చేసి అమ్మాయి వాయిస్ లో మాట్లాడాడు కదమ్మా. అవునండి, ఆ చందుగాడు బాగా మిమిక్రీ చేస్తాడు. ఒకసారి నన్ను కూడా ఇలాగే గొంతు మార్చి ఏమర్చాడు. అలాగా? అరే చందు, క్యాచ్. క్యాచ్. తీరా అంటే పట్టుకురా. బొండం చెప్పేది నీకే. బాలే. ఇదేంటి, చందుగాడు ఇక్కడే ఉంటే వీడు ఫోన్ చేశాడని ఆనంద్ ఎందుకు అబద్ధం చెప్పాడు? హాయ్. నువ్వు హాయిగానే ఉంటావు. ఏంటి ఇన్ని కప్పులున్నాయి? బాగా టెన్షన్ పడ్డావా? అసలు మా ఇంటికి ఎందుకు ఫోన్ చేసావు? మీ నాన్న నప్పడుగుదామని. అడగాల్సింది. ఇచ్చేవారా? ఇచ్చేవారు గోబ్ మీద. చూడు, మళ్ళీ ఇంకెప్పుడు మా ఇంటికి ఫోన్ చేయొద్దు. సరే, నేనే డైరెక్ట్ గా వస్తా. వస్తావా? చెప్తా. ఎంత అయిందో? మీటర్ మీద ఏదైనా వేసాడు సార్. మీటర్ మీద ఏమైనా వేసి ఇవ్వాలా? ఇదిగో తీసుకో. ఇదేంటి సార్? లేకపోతే ఏమిట్రా వేషాలు ఇస్తున్నావా? ఎంతైందో చెప్పు, అంతే ఇస్తాను. 10 రూపాయలు సార్. మరి ఆ 7 పేడవచ్చు కదా. నువ్వు అల్లా వస్తే నేను ఇలా వస్తాను రా. తెలివి తక్కువ అనుకున్నావేమో. 500 చిల్లర ఉందా? లేదు సార్. చిల్లర లేదా? లేదు సార్. ఆనంద్ బాబు, సీతు త్వరగా. అమ్మ, మీ నాన్న నిన్ను శ్రీరామచంద్రుడు అనుకుంటుంటే నువ్వు ఇక్కడ శ్రీకృష్ణ లీల ప్రదర్శిస్తున్నావా? వస్తున్నాను. నువ్వు ఇక్కడే ఉండు. అలాగే. ఆనంద్ బాబు, ఆనంద్ బాబు. ఏంటిదంతా? ఎవరైనా చెప్తాను పద. ఆయన శాస్త్రి గారని మా నాన్నకి బాగా పరిచయం. మరిద్దరిని ఇలా చూసారంటే కలిసి తిరుగుతున్నాం అనుకుంటాడు. తిరుగుతున్నావు అంటావేంటి? లవ్ చేసుకుంటున్నాం కదా. ఏదో ఒకటిలే, నువ్వురా. అబ్బా, ఆనంద్ బాబు, మెట్లెక్క వస్తున్నాను నాయనా. ఆగబోయా బాబు. ఆనంద్ బాబు, అయ్యో ఆనంద్ బాబు.
బాబు ఏం లేదు, ఇక్కడ ఏం చేస్తున్నారా అని. చిలిపి పనులు చేసుకుంటున్నాం. ఓహో, చిలిపల్లి చేసుకోవడానికి ఈ ప్లేస్ దొరికిందా మీకు? మీ ఇంటికి రమ్మంటారా? క్యారీ క్యారీ. బాబు, ఇది బట్టల కొట్ట, చిలిపల్లి చేసుకునే సెంటరా? వద్దు వద్దు, పెడితే మళ్ళీ హక్ చేసుకోవా ప్లీజ్? శాస్త్రి గారు, అయ్యో అమ్మా, అక్కడ దూరారా? వస్తున్నా. లోపల ఎవరన్నా ఉన్నారా అండి? ఉన్నారు, లోపలికి రండి. అబ్బబ్బబ్బా, లోపల ఎవరైనా ఉన్నారా అని అడిగితే బతకటమే కాకుండా జేబులో ఉన్న 500 రూపాయలు కూడా కొట్టేసింది ఆయన. ఇప్పుడు ఎలాగా? రక్షించావు తల్లి. హలో అమ్మా. ఏంటమ్మా అలా ఉన్నావు? ఎప్పుడు ఏ విషయం నా దగ్గర దాయని నువ్వు ఇప్పుడు దాయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందా అని. దాయాలని కాదమ్మా, కానీ ఎలా చెప్పాలా అని. ఆ అమ్మాయి చాలా మంచిదమ్మా, మా కాలేజీలోనే చదువుతుంది. ప్రేమిస్తున్నావా? తనని చూస్తే నువ్వు తప్పకుండా ఇష్టపడతావమ్మా. ఆ అమ్మాయి అలాంటిది. కావాలంటే చూడు, ఇదిగో. ఇది వాళ్ళ అమ్మ బొమ్మ. ఇది వేసి తను మా కాలేజ్ తరఫున ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుంది. సీత, ఏమిటి చూస్తున్నావు? అది 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 ఏం లేదండి. నా జీవితంలో నేను ఒకే ఒకసారి తల వంచాను, అది నీ మెళ్ళలో తాళి కట్టడానికి. కానీ నీ కూతురు నన్ను జీవితాంతం తలెత్తుకునేవ్వకుండా చేసింది. దాని జ్ఞాపకాలు నన్ను వెంటాడకూడదని, అది చేసిన అవమానాన్ని శివుడు విషాన్ని కంటలో దాచుకున్నట్టు నేను దాచుకోలేనని నీకెన్నోసార్లు చెప్పాను. నా మాటకు ఎంత గౌరవం ఇచ్చావో ఇప్పుడు తెలిసింది. ఈ దేశంలో పుట్టిన ఆడది భగవంతుడి కంటే భర్తకే ఎక్కువ గౌరవం ఇస్తుందంటారు. అది అబద్ధమని నువ్వు రుజువు చేశావు. ఎందుకండి చనిపోయిన దాని మీద అంత కోపం?
నేనింకా బ్రతికే ఉన్నానుగా. హలో ఆనంద్, మంగళవారం వస్తారా? ఉంటా. అలాగే పాండు. అవును, నాకోటి అర్థం కాదు. ఏంటో? ఇప్పుడు ఇక్కడ ఈ పని చేస్తావు, ఒక రోజు ట్రక్కు నడుపుతావు, ఇంకో రోజు మెకానిక్ అంటావు. ఇలా 10 చోట్ల 10 పనులు చేసే బదులు ఇక్కడే పర్మనెంట్ గా చేసుకోవచ్చుగా. నేను 10 రకాల పనులు చేసేది పచ్చ నోట్ల కోసం కాదండి, 10 మందికి దగ్గర అవుదామని. వస్తానండి. ఎక్కడికి? ఇంకో పనికా? లేదా మా చింతల బస్సుకి. ఏమండి ఏమండి లోపల ఎవరండి? హలో, అదేంటి సార్ బంగారం లాంటి డోర్ ఉండగా కిటికీల నుంచి వచ్చారు? డోర్ లో నుంచి రావడం రొటీన్, కిటికీలో నుంచి రావడం వెరైటీ. నేనేదైనా కొత్తగా థింక్ చేస్తాను. చెప్పుకో. మీ పేరు? ఉండా, సున్నుండా. సున్నుండా? తినే పదార్థం పేరు పెట్టుకున్నారేటంటే విచిత్రంగా. నీ పేరేం పేరు? ఆంజనేయులు. దేవుడి పేరు ఎందుకు పెట్టుకున్నావు? ఎదురింట్లో ఉండే అమ్మాయి పేరు తులసి. మొక్క పేరు ఎందుకు పెట్టుకుంది? రొటీన్ గా ఉండేదేది నాకు నచ్చదు. నాలాంటి వాడు కూడా పూనుకోకుంటే కొత్తదనం ఎలా పుడుతుందయ్యా? కొత్తగా థింక్ చేయండి అయ్యా, వెరైటీని లైక్ చేయండి ప్లీజ్. అలాగే, మీకు కొరియర్ వచ్చింది, సంతకం పెట్టండి. పాపం ఎడం చేత్తో సంతకం పెట్టడం కొంచెం కష్టమే మరి. కుడి చేత్తో సంతకం పెడితే మీ కొరియర్ వాళ్ళు ఒప్పుకోరా? మీకు లేదు కదా అని. లేదని ఎవరు చెప్పారు? లేదని ఎవరు చెప్పారు? అదేంటి సార్ ఇప్పటిదాకా? ఇంట్రడక్షన్ వెరైటీగా ఉండాలని. ఆరనీయుమాయి ఒడియం గుమ్మాడి ఒడియం ఎండనీయుమాయి ఒడియం ఎంతో సమయం. అరే అరే, లా ఒక్కింతే లేక కదరా ఒడియాలు పెట్టుకుంటున్నాను. ఇంకో పద్యం చదువు. అమ్మో, సత్య టీ అడిగి అరగంట అయింది, మర్చిపోయింది. ఏంటి ఎంతసేపు అడిగి? అంటే నీకు పప్పు సార్లు ఒడియాలు ఇష్టమని ఎంత కష్టమైనా పెడుతున్నాను. తాగు. ఏంటిది? కాఫీ అడిగితే టీ ఇస్తావా? అదే ఇందాక హాల్లోంచి టీ అని పిలిచావు కదా. నేను టీ అనలేదు, నువ్వు చెప్పింది వినపడక ఏమిటి అన్నాను. ఏమిటిలో టీ ఒకటే వినిపించి. చిచ్చి, పెళ్ళం ఆఫీస్కి వెళ్ళి కష్టపడొస్తుంటే అన్ని అమర్చి పెట్టాలని లేదు. ఇంట్లో ఉండి పీకే పనేంటంట? మా వాళ్ళు నీకిచ్చే అనవసరంగా నా గొంతు కోసారు. యాక్చువల్ గా డైలాగ్ నాది కదా. అన్నయ్య గారు, అక్కయ్య గారు ఒకసారి ఇలా వస్తారా? వస్తున్నా అక్కయ్య గారు. ఏంటి అక్కయ్య? అన్నయ్య గారు, ఓ కప్పు కందిపప్పు ఉంటే ఇస్తారా? దాన్నే భాగ్యం కందిపప్పు కప్పు కూడా ఇచ్చేసాను. నువ్వు రాత్రి చక్రవాదం సీరియల్ చూసావా? మా ఇంట్లో కరెంటు ఉండి వస్తే కదా అన్నయ్య గారు చూడడానికి. మరి మీరు? ఏం జరిగిందంటే సత్యాకి తలకాయ పొడి వస్తే అమృతాంజన్ రాసి పిల్లని పడుకోబెడితే 10 అయిపోయింది. ఇంకెక్కడ చక్రవాకం? అన్నానని కాదు గాని ఏ మాటకు ఆ మాట అన్నయ్య గారు. మీలాంటి భర్త దొరకటం వదిన అదృష్టం. ఇందా కందిపప్పు కదా అడిగా, మర్చిపోయాను. అయిపోయింది. లేదు, కొంచెం ఉంటే పప్పు సార్ పెట్టేశాను. అక్కయ్య గారు, దీనికి కందిపప్పు కాదు గన్నేరు పప్పు ఇవ్వాలి. కుళాయిలో నీళ్ళు వస్తున్నాయి. వదిన నా బిందు కూడా పెట్టి వచ్చేస్తున్నాను. మురటోడు నా మగుడు మోసు పడితే. ఏంటండి దారి కట్టంగా? ఏమండి? చెల్లెమ్మ నీళ్ళు వచ్చేస్తున్నాయట. ఏంటి ఏమైంది? ఏంటోనండి, ఉలుకు పలుకు లేకుండా పడున్నారు. అవునా? ఏమండి? ఒరే సుబ్రహ్మణ్యం, సామ్యాన పూలు పట్టరండి. ఒరే జోగారావు సెంటు పట్టరా, వాసన వచ్చేస్తున్నాడు. ఐస్ కూడా పట్టరా. ఇప్పుడు అవన్నీ ఎందుకండి అన్నయ్య గారు? ఇంకా నీకు బొట్టు ఖర్చు పూల ఖర్చు లేదమ్మా. బావ నీకు న్యాయం చేసి వెళ్ళిపోయాడు. నాకు అన్యాయం చేసిపోయారు. రాత్రి వంకాయ కూర వండమంటే వండి పెట్టారు దేవుడా. ఎల్ఐసి పాలసీ కట్టమంటే కట్టకుండానే పోయాడు దేవుడా. మొగుడు పోయి ఆమె ఏడుస్తుంటే నవ్వుతావేంట్రా? ప్రపంచంలో ఎవరు చచ్చిపోయినా రొట్టెని ఏడవడమేనా? కొత్తగా తెచ్చేయండి. ఏటి కావుడు అందరూ ఇలా ఉన్నారేటి? ఎవడైనా పోయేటి? నువ్వే పోయావు అనుకున్నావు. నేను పోవడం శవాసనం వేసి యోగ నిద్రలోకి వెళ్ళాను. నేను శాశ్వత నిద్ర అనుకున్నా. ఎలా పడ లేకుండా ఆసనాలు ఏంటి ఆంజనేయులు? వ్యసనాలు ఉంటే తప్ప కానీ ఆసనాలు వేస్తే తప్పటి పండు.
ఇదిగో నేను ఇలా ఆసనాలు వేయబట్టే ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను. యంగ్ వైఫ్ ని మెయింటైన్ చేస్తున్నాను. లేకపోతే వీళ్ళగా పెళ్ళంచని మొగుళ్ళగా అలా ఉండిపోయింది. పదండి వదిన, నీళ్ళు ఆగిపోయి టైం అయింది. రాసేళ్ళమ్మా నీ దురదృష్టం. బామా బామ్స్ బామ్స్ వచ్చా ముదురు ఏంటి ఇది? బెండకాయ బాగా ముదిరిపోయి ఎందుకు పనికిరావు, అందుకని పారేస్తున్నా. మరి వంట చెయ్యలేదు. మునక్కాయలు ఉన్నాయి కదే. ఎంత పొడుగున్నా ఏం లాభం, ఇది ముదిరి చచ్చింది. వంకాయ వంకాయ లేతగా ఉన్నా కోసే కత్తిపేట ముద్దు బారి తెగి చావడం లేదు. అయినా ఇప్పటిదా 33 ఏళ్ళు ఆయే. బామా బామా అబ్బబ్బబ్బబ్బా ఆకలేస్తుంది. కడుపులో కటింగ్ ప్లేట్ పెట్టి తిప్పుతున్నట్టుంది. త్వరగా ఏదో వంట చేయి. పాండు కొంచెం చూడవా, ఎంత కొట్టినా స్టార్ట్ కావట్లేదు. ఎందుగా ఉంది, భూమి పుట్టినప్పుడు పుట్టిన బండి అది. వయసు ముదిరితే మనిషి అయినా బండి అయినా అంతే, ఎందుకు పనికిరావు. ఆగాగ వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఏంటే ముదురు గిదురు డబుల్ మీనింగ్ మాడుతున్నావు? నేనే కాదు, బస్తీ బస్తీ అంతా కోడే కూసి కుక్కాయ మురుగుతోంది. ఏమని? నీకు ఇంకా పెళ్లి కాదని. నీ పెళ్లి కళ్ళారా చూద్దాం అనుకున్నాను రా. మునిమనంతా ఆడుకుందాం అనుకున్నానే. నాకు ఆ యోగం బామా లేకుండా నేను ఒకటి అడుగుతాను చెప్పే. ఏమే నేను పెళ్లి చేసుకోవాలంటే నాకు నచ్చిన పిల్ల దొరకాలి కదా. నువ్వు అనలే కానీ అందమైన రాజకుమార్ నీకోసం నడుచుకుంటూ రాదురా. హలో, వాట్? డాడీకి హార్ట్ అటాక్ వచ్చిందా? ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు ఎలా ఉంది? ఏ హాస్పిటల్ అడ్మిట్ చేశారు? హలో హలో, ఛీ, ఇప్పుడే ఛార్జింగ్ అయిపోవాలా? నాకు తీసుకోండి మేడం, నో ప్రాబ్లం. నాది వాడుకోండి. ఇది ఛార్జింగ్ అయిపోయింది. చార్జరు ఫుల్ ఛార్జింగ్ తీసుకోండి. నా సిగ్నల్ సూపర్, ఎక్కడైనా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. హలో, ఇది సిగ్నల్ రావట్లేదు. నాది వస్తుంది, తీసుకోండి. ఫుల్ సిగ్నల్. ఓకే. హలో హలో, ఇది కలవట్లేదు. ఇది ట్రై చేయండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. హలో, ఇది కలిసిందండి. హలో, ఏ హాస్పిటల్? రూమ్ నెంబర్ ఎంత? డాక్టర్ గారు వచ్చారా? ఓకే. ఏంట్రా ఇంకా రాలేదు? ఎంతసేపు మాట్లాడుతురా? రే ఏదిరా, ఎక్కడికి వెళ్ళిందిరా? రే మీ సెల్ ఫోన్స్ రా. రే అటు చూడండి. ఎరా ఎరదా ఎరదనా అయిపోయింది, అయిపోయింది. వదిలే వదిలే వదిలే. ఏంటి అలా చూస్తున్నావు? ఇప్పుడు చూడ్డం ఏంటి? నేను పెద్ద మనిషిని అయినప్పటి నుంచి చూస్తున్నాను, నువ్వు పెద్ద మనిషి అవుతావేమోనని. ఆహా, కన్నె పిల్లలతో ఆడుకోవాల్సిన వయసులో చిన్న పిల్లలతో ఏంటయ్యా? నాకు ఒక డౌట్, నువ్వు అసలు ఆడదానివేనా? తీసుకుంటా. హలో, అక్కడ కాదు ఇక్కడ. ఏంటిదంతా? ఈ రోజు నా సంపాదన, నన్ను కట్టుకో. నిన్ను కష్టపెట్టకుండా నా సంపాదనతో సుఖ పెడతాను. దొంగతనం కూడా సంపాదన. పాండు తొందరపడి మా కుల వృత్తిని కించపరచు. ఒక్కసారి దొంగతనం చేస్తే తెలుస్తుంది ఇది ఎంత రిస్కీ జాబ్ అనేది. నువ్వేం తండ్రి బాబు, దొంగతనం చేసే కూతురు కోపడకుండా. డాక్టర్ కొడుకులు డాక్టర్లు, యాక్టర్ కొడుకులు యాక్టర్లు అవుతున్నప్పుడు దొంగ కూతురు దొంగ అవడంలో తప్పే ఉంది. అయినా ఇది మామూలు దొంగ కాదయ్యా, సెల్ ఫోన్ లో దొంగతనం చేయడంలో స్పెషలైజేషన్ చేస్తుంది. ఒకప్పుడు ఈ వాచీలు వాలేశ్వరరావు పేరు చెప్తే ఎవరు చేతుకున్న వాచ్ అయినా గడగడగడలా ఆడిపోయేది. ఇప్పుడు సుందర పేరు చెప్తే ఏ సెల్ ఫోన్ అయినా షేక్ అయిపోతుంది తెలుసా? అమ్మా, నువ్వు ఎప్పటికైనా ప్రైమ్ మినిస్టర్ సెల్ ఫోన్ కొట్టేయాలి, అదే నా ఆశ. తీరుస్తావు కదూ? తప్పకుండా నాన్న. ఆ పండు తొక్కలో సెంటిమెంట్ మీరేను. పోలీసులు తీసుకెళ్లి 2 నెలలకోసారి జైల్లో పెట్టిన సిగ్గులేదు నీకు? సిగ్గెందుకు? దొంగలకు జైలు దేవాలయాలు లాంటివి బాబు. నీకెట్టకు సిగ్గులేదా? నేను దాంతో మాట్లాడుతున్నాను, అయినా మీతో మాట్లాడటం నా టైం వేస్ట్. నా వాచేది ఎక్కడుంది? కొట్టేసి 2 నిమిషాలు 2 సెకండ్లు. చీ దొంగనాయలా. పండు పండు గాలిపటం చెట్టు కొమ్మకి ఇరుక్కుపోయింది. రే మీరు ఇక్కడే ఉండండి, నేను తీసుకొస్తాను. ఇంట్లో పని చేయకుండా ఏం చేస్తున్నావు అక్కడ? టైం 5 అవుతుంది. 5 అయిందా? అమ్మో, పట్టుకోరా. అమ్మయ్య, అంజలి ప్రోగ్రామ్ ఇంకా రాలేదు.
అంతెత్తు మించి దూకింది టీవీ చూడ్డానికా? టీవీ చూడటానికి కాదు, టీవీలో అంజలిని చూడటానికి. ఇదిగో పిల్లలు ఫోన్ నంబర్ ఇస్తారు, ఆ నంబర్ మీరు అందరూ కొట్టండి. ఇదిగో పట్టుకోండి, ఇదిగో పట్టుకో. నమస్కారం. వచ్చింది. ఈ పోటీ ప్రపంచంలో ప్రతి మనిషికి మానసిక ఒత్తిడి ఒక పెద్ద సమస్య అయిపోయింది. అలాంటి సమస్యలకు పరిష్కారం చూపడానికే ఈ మీకోసం కార్యక్రమం. ఈ లైవ్ ప్రోగ్రామ్ లో ఈ రోజు మిమ్మల్ని కలుసుకోబోయే వ్యక్తి ప్రముఖ మానసిక వైద్యులు శ్రీ గుండు హనుమంతరావు గారు. హనుమంతరావు గారు నమస్కారం. నమస్కారం. మీరు డయల్ చేయాల్సిన నంబర్ 040. రేయ్ కొట్టండి రా, కొట్టండి. నంబరు 04014374757. ఫోన్ చేసి డాక్టర్ గారితో మాట్లాడండి. దొరికింది 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 దొరికింది. ఈ రోజు మన ఫస్ట్ కాల్ ఎవరో చూద్దామా? చూద్దాం. హలో 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 అంజలి గారు బాగున్నారా? బాగున్నానండి. మీరు మనమండి. మనమంటే? పాండు పాండు. ఓ మీరా? మీరు ఈ ఏడాది అవార్డు కొట్టేస్తారని పోయిన ఉగాది లైవ్ ప్రోగ్రామ్ లో చెప్పాను కదా, కొట్టేశారు. దట్ ఇస్ పాండు. మీకు ఇంకా తిరుగులేదు, కుమ్మేయండి. ఓకే థ్యాంక్స్ పాండు గారు. ఇక్కడ డాక్టర్ గారు ఉన్నారు, మీరు ఆయనతో. ఉండేవండి, ప్రోగ్రామ్ ఎవరికైనా అక్కడే పడి ఉంటాడు కదా. ఏమండి మన డాన్స్ ఎంత వరకు వచ్చింది? మీరు తలుచుకుంటే ఎరగేస్తారండి, తెలుసండి మనకి. డాక్టర్ గుండు హనుమంతరావు గారు ఉన్నారండి. మీ సమస్య ఏదన్నా ఉంటే. అంజలి అంజలి గారు, అంజలి ఈ గుండు ఒకడు. పాండు ఏమిటి నీ సమస్య? మీరే నా సమస్య. మీరేంటండి బాబు మధ్యలో అమ్మోరు పక్కన ఆంబోతులాగా? అంజలి గారు మీరేంటండి గుండ్రటి బొట్టు పెట్టారు? అసలు మీ మొహమే చందమామలాగా ఉంటుంది. మీరు నిలువు బొట్టు పెడితే బాగుంటారు. ఏమండి మీరు ఒక్కసారి నవ్వారంటే చాలండి, మీ ముందు ఏ సినీ స్టార్ అయినా కట్ అయింది. కొట్టండి అందరూ కొట్టండి. సీను ఆ పాండు ఫోన్ చేస్తే కనెక్ట్ చేయదని ఎన్నిసార్లు చెప్పాను? కరెక్టే, కానీ అతను రకరకాల ఫోన్ నుంచి రకరకాల గొంతులతో మాట్లాడుతుంటే ఎలా తెలుసుకోమంటారు? ఎవరికి లైన్ దొరుకుతుంది, ఇతనికి ఎలా దొరుకుతుందో ఏంటో బాబోయ్. హాయ్ హాయ్. ఎవరి గురించే? పాండు 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 దట్ ఈస్ పాండు. లైవ్ ప్రోగ్రామ్ లో నీ వీరాభిమానా? వీరాభిమన్యుడే. ఏమంటాడేంటి? ఏమంటాడు? బొట్టు చిన్నది పెట్టండి, దుద్దులు పెద్దవి పెట్టండి, ఆ చీర కట్టండి, ఈ చీర కట్టద్దు, డాన్స్ ఇరగదీయండి. ఆ లాంగ్వేజ్ ఒకటి తినేస్తున్నాడే బాబు. ఊరుకోవే పాపం, నువ్వంటే ఎంత అభిమానం లేకపోతే అంత అబ్జర్వ్ చేస్తాడు. అయినా సినిమా వాళ్ళకి క్రికెటర్స్ కి ఇలాంటి పిచ్చి అభిమానులు ఉంటారు గానీ టీవీ యాంకర్వి నీ మీదేంటి అతనికి అంత అభిమానం? ఏ సినిమా వాళ్ళ మీద క్రికెట్ వాళ్ళ మీద అభిమానం ఉండాలా? ఒక మనిషి నచ్చాలంటే గొప్ప హోదానే ఉండక్కర్లేదు, మంచి మనసుంటే చాలు. పంప తీసి అంజలి మనసు టీవీలో నీకు కనిపించిందా ఏంటి? అదే మరి. మీకు తెలియని విషయం ఒకటి ఉంది. ఏంటో? అంజలిని టీవీలో చూసే ముందే బయట ఒకసారి నేను చూశాను. ఒకరోజు కేటరింగ్ సప్లై కోసం నేను సిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడేదో ప్రారంభోత్సవం కోసం మంత్రి గారు వచ్చారు. అక్కడే మొదటిసారి నేను అంజలిని చూశాను. నేను ప్రారంభించిన ఈ క్యాన్సర్ విభాగం అందరికీ ఆరోగ్యాన్ని ఆయుష్ని సమకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం జరిగిందమ్మా? నా బిడ్డ గుండె ఆపరేషన్ ఉచితంగా చేస్తారని మీ గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడికి తీసుకురమ్మని చెప్పారయ్యా. తీరా తీసుకొచ్చాక ఆపరేషన్ రేపు చేస్తాం మాపు చేస్తామని నెలల తరబడి తిప్పుకొని చివరికి ఆపరేషన్ చేయకుండానే నా బిడ్డను చంపేశారయ్యా. నా బిడ్డకి ఊపిరి పోస్తారనుకున్నాం గానీ ఇలా ప్రాణం తీస్తారనుకోలేదయ్యా. చేసిన ఆపరేషన్స్ కే ప్రభుత్వం నుంచి గ్రాంట్ రిలీజ్ కాలేదు సార్. ఫండ్స్ లేవు, అందుకే వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ రోజు ఆ బిడ్డకు పట్టే గట్టే రేపు మా బిడ్డలు కూడా పట్టొచ్చయ్యా. మీరే ఏదో ఒకటి చేసి మా బిడ్డల్ని కాపాడండి అయ్యా. ప్రభుత్వం సరిగ్గా స్పందిస్తే ఇలా జరగదు సార్. ఏదో ఒకరిద్దరికైతే ప్రభుత్వం సాయం చేయగలదు, కానీ మన రాష్ట్రంలో గుండె జబ్బులున్న పేద పిల్లలు 6,000 మందికి పైగా ఉన్నారు. వాళ్ళందరికీ ఆపరేషన్లు చేయించాలి అంటే 90 కోట్లు ఖర్చు అవుతుంది. అసలే ప్రభుత్వం లోటు బడ్జెట్లో ఉంది కాబట్టి కొంత సమయం పడుతుంది. ఆ లోపు పిల్లల ప్రాణాలు పోకుండా ఉండాలిగా సార్. ఎంతకు పూర్తవని ఎన్నో ప్రాజెక్టుల కోసం వేల కోట్లు కేటాయిస్తున్నారు. వస్తాయో రావో తెలియని విదేశీ కార్ల కంపెనీల కోసం కోట్ల రూపాయలు అడ్వాన్సులు ఇస్తున్నారు. పేద పిల్లల ప్రాణాల కోసం ఆ మాత్రం శాంక్షన్ చేయలేరా సార్? విమర్శించడం తేలికేనమ్మా, పరిష్కరించడమే కష్టం. కష్టం కాదు సార్. ఒక్కో నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యేకి 50 లక్షలు, ఎంపీకి 2 కోట్లు ప్రభుత్వం కేటాయిస్తోంది. మొత్తం వాళ్ళకి కేటాయించిన 229 కోట్ల నిధుల్లోంచి 20% కేటాయిస్తే సుమారు 45 కోట్లు వసూలవుతాయి. దాంతో చాలా మంది పిల్లలకి ఆపరేషన్లు చేయించొచ్చు. ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం సంవత్సరానికి 100 కోట్లు పైగా ఖర్చు పెడుతున్నారు. అందులో 4వ వంతు కేటాయించినా ఈ ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ అవుతుంది. మీరే ఆలోచించండి సార్. బాగా చెప్పావమ్మా. నాయకులు ఈ మాత్రం ఆలోచించగలిగితే ఇంకా సమస్య ఉందమ్మా. ప్రతిదానికి నాయకుల్ని వేలెత్తి చూపడం కాదు, మనం కూడా ఆలోచించాలి. నిజానికి మన రాష్ట్రంలోని 8 కోట్ల మంది మనసు పెడితే 6,000 మంది పిల్లలకి ఆపరేషన్లు చేయించడం అసాధ్యం కాదు. ఎవరికి తోచినంత వారు సాయం చేస్తే ఆ పసివాళ్ల జీవితాలకి వెలుగునిచ్చిన వాళ్ళవుతారు.
ఇదిగోండి సార్ చెక్. ఇప్పటి వరకు నేను సంపాదించిందంతా ఈ పిల్లల కోసం విరాళంగా ఇస్తున్నాను. అప్పటి నుంచి నా గుండెల్లో అంజలి ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టేశాను. ఆ తర్వాత అంజలి ఎప్పుడు టీవీలో కనిపించినా ఇక్కడేదో అయిపోతా ఉంటుంది. ఆహా, అక్కడేదో అయిపోతుందా? ఇప్పుడు అర్థమైందిరా. ఇన్నాళ్ళు పెళ్లి చేసుకో అంటే వినిపించుకోంది ఆ టీవీలో పిల్ల మీద మనసు పడా. అది సరేగాని బామ్మ, ఆ రోజుల్లో నీకు ఏ హీరో అంటే ఇష్టం? ఎందుకురా చెప్పు. ఇంకెవరు? ఎన్టీ వాడే. ఆ రోజుల్లో ఎంత అందంగా ఉండేవాడో. కదూ? వదిలేయన్నా, క్షమించమని అడుగుతున్నావంటే తప్పు చేసినట్టుగా. తప్పునారా అన్న, బినామీ పేరుతో మందుల కంపెనీ నడిపిస్తే నీకేంది? అందులో మత్తు మందులు తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తే నీకేంది? సాలే నువ్వు అడిగిన డబ్బులు ఇవ్వలేదని చెప్పి పబ్లిక్ చెప్తానని భయపడిపిస్తావురా? సాలే సంపుతాని ఎందుకు అరుస్తాం? వాడేమైనా పరాయవాడా? మొన్నటి దాకా మన దగ్గర పని చేస్తున్నాడే కదా, ఏదో ఒక కుర్తి పడి రెచ్చిపోయాడు. అంత మాత్రం చేత ఈ అరపలేంటి? చంపుతానే. అదే ఏదో సైలెంట్ గా చేయొచ్చు కదా. ఏమి అదిగిరి? రంగులో అంటుకుని చెతికి రక్తం అంటించాడు. ఎంటలో చూస్తున్నారు, తీసండి. ఇదేమన్నా అజంత శిల్పమా ఎదురుగా ఉంచుకోవడానికి? తీసండి. పొద్దున్న ఎవరి ముఖం చూస్తున్నా. మాస్టర్ గారు ఆపేరే, వాయించండి. ఇలా ఆందోళనగా ఉన్నప్పుడు హిందువుల రంగం వింటే మంచిది, వాయించండి. ఇందులో ఏదో తగ్గిందే. ఓ సూర్యుడు. ఆగండి వెళ్ళండి. ఇప్పుడు కరెక్ట్ గా ఉంది. ఎర్ర సూర్యుడు. సాలరీలో కొట్టి సాలరీలో తీసుకోవడం కాదయ్యా, సిన్సియర్ గా డ్యూటీ చేయాలి. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువైపోయాయని ప్రతిపక్షాల వాళ్ళు, పత్రికల వాళ్ళు దుమ్మెత్తిపోస్తున్నారు. దీనికి తోడు మన రాష్ట్రం నుండే అక్రమంగా మత్తు ఇంజెక్షన్లు, మాదక ద్రవ్యాలు తయారు చేసి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నా మన దగ్గర మాత్రం ఏమీ ఇన్ఫర్మేషన్ లేదు. ఇలా లా అండ్ ఆర్డర్ అవుట్ ఆఫ్ ఆర్డర్ లో పోతుంటే హోమ్ మినిస్టర్ గా మీరేం చేస్తున్నారు భగవాన్ గారు అని సీఎం గారు నాకు ఆక్సిజన్ లభిస్తున్నారు. మీరేం చేస్తారో నాకు తెలియదు. మీ పవర్ తో పరిస్థితిని వెంటనే కంట్రోల్ చేయకపోతే హోమ్ మినిస్టర్ గా నా పవర్ మీ మీద ఉపయోగించాల్సి వస్తుంది. అర్థమైందా? అర్థమైందిరా. నువ్వు ఎంత ఎదవో అర్థమైంది. చేసే బుద్ధి తక్కువ పనులన్నీ నువ్వే చేసి పైగా బుద్ధుళ్లాగా లెక్చర్లు ఇస్తున్నావా? రేయ్, సినిమాల్లోకి వెళ్తే నంది అవార్డు నీకే రోయ్ ఎదవని. గవర్నమెంట్ వెహికల్స్ లో పెట్రోల్ అంతా నువ్వే దొబ్బేసి అమ్ముకుని పైగా తోటి డ్రైవర్లందరూ పిలిచి నిజాయితీగా ఉండాలని స్పీచ్లు ఇస్తావా? రేయ్, ఎంత పెద్ద దొంగ అయినా దొరకనంత వరకేరా. బ్రహ్మంగారు ఊరికే చెప్పలేదురా, ఎదవరకే వచ్చావా? ఈడు ఈ డ్రైవర్ గాడు. ఏంటి బావా హాట్గా ఉన్నావు? లోపల మీటింగ్ ఏమన్నా వేడివేడిగా జరిగిందా ఏంటి? అందుకే నిన్ను కూల్ చేయడానికే లోపల 2 ఐటమ్స్ రెడీగా ఉంచా. ఎందుకే తుకారం, నువ్వుంటే నాకు ఇష్టం. నాకు ఎప్పుడేం కావాలో నేను చెప్పుకుంటానే అరేంజ్ చేస్తాను. కాదు లోపల వాళ్ళని ఎక్కెక్కు. ఎక్కడయ్యా చూస్తారా? ఎక్కడే ఎవడన్నా మా బావం సాగునకు ఎక్కడ మీరు ఎక్కేది? సెక్యూరిటీ అంటే ఎంత షార్ప్ గా ఉండాలి. ఏంటి ఇంకా అవలేదా? త్వరగా దించండి మా, ఇంకా లోడ్ ఎత్తాలి. ఈ సున్నండి గడేటి? టైం ఎంత సార్? అదేంటి సార్ వాచ్ కాలుకు పెట్టారు? ఏ వాచి చేతికే పెట్టుకోవాలని రూల్ ఏమన్నా ఉందా? ఖాళీ పెట్టుకోకూడదా? గాంధీ గారు బొట్లో పెట్టుకోలేదా? కొత్తగా థింక్ చేయండి రా. బాబు మెంటోళ్ళ ఉన్నాడు. టీ తాగుతున్న టైంలో వచ్చి రేయ్ సునండా, నాకు సాయంగా ఉంటాం తీసుకొస్తే ఇక్కడేం చేస్తున్నావురా? I'm taking tea, brother. You see? ఆ డ్రెస్ బాగానే ఉంది కదే. బాగానే ఉంది అంతే కదా, కానీ చాలా బాగుంటది. అంజిల్రా, అబ్బబ్బబ్బా, రేపు నీ పుట్టినరోజు సంగతి ఏమో గానీ నీ డ్రెస్ సెలెక్ట్ చేసేలోగా నా పని అయిపోయేలా ఉంది. నువ్వు దగ్గర సరుకులు అన్లోడ్ చేయించు, నేను ఇప్పుడే వస్తా. ఇదిలా ఉంది? బాగుంది. ష్యూర్? కరెక్ట్ గా ఉంటుంది. ట్రై చేసేస్తా.
ఎరా సెల్ ఫోన్ ఫిక్స్ చేసావా? ఫిక్స్ చేశాను. సెల్లో కెమెరా కూడా ఆన్ చేసి వచ్చాను. ఇంకొద్దిసేపట్లో యాంకర్ అంజలి అందాలని మనం చూస్తాం, ఆనందిస్తాం, నెట్కెక్కిస్తాం, అందరికీ ఆనందాన్నిస్తాం. వచ్చేసిందా? ఎక్స్క్యూజ్ మీ, నేను ఫస్ట్ వచ్చా. ఏదిరా వాడేడ్రా? ఎవడరా వాడు? సెల్ ఫోన్ అక్కడ లేదురా. ఏమైందిరా? ఇదేనా బాబాయ్? ఇదిగో ఆ సెల్ ఫోన్ ఇవ్వు. రండి. రేయ్, నా సెల్ ఫోన్ ఇవ్వు. ఏమైందిరా? ఎవడో సెల్ ఫోన్ తీసుకుని ఇవ్వట్లేదురా. సెల్ అంటే ఇచ్చాయి. ఇస్తానన్నయ్య, ఇస్తాను. చూడు, తప్పు కదా, ఆడాలని ఇలా చేయటం తప్పు కదా. అదో మీ తల్లో చెల్లి అయితే ఇలా చేస్తారా? ఏంట్రా నీతి వాక్యాలు చెప్తున్నావు? సెల్ ఇవ్వు. ఇదిగో. నిన్ను ఈరోజు నీకు తెలియదు అంజలి, వీడు నిన్ను టచ్ చేయడం కోసమే అలా డాష్ ఇచ్చాడు. అదేం కాదు రాహుల్, వదిలే అతన్ని. సారీ ఆకాష్. ఇట్స్ ఓకే అంజలి. అంజలి వాడు నిన్ను కావాలని అంజలి అంజలి వాడు కావాలని అలా చేశాడు. అందుకే చూడు, నా ఎదురుగా నిన్ను ఎవరైనా టచ్ చేస్తే నేను తట్టుకోలేను. అందుకని ఇండిసెంట్ గా బిహేవ్ చేస్తావా? ఓకే, ఫర్గెట్ ఇట్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఏంటి ఇందాక నుంచి చూస్తున్నాను, సారీ చెప్పాడు కదా, ఇంకా ఫేస్ ఏంటి? అయినా రాహుల్ చేసిన దాంట్లో తప్పే ఉందే. ఏంటి సపోర్టా? అవును, నేను ఎప్పుడు రాహుల్ కే సపోర్ట్. ఇదిగో రాహుల్, చీటికి మాటికి అలిగే అంజలితో నీకు స్నేహం వర్కౌట్ అవ్వదు కానీ ఎంచక్క నాతో ఫ్రెండ్షిప్ చేయొచ్చుగా. నువ్వు చెప్పినట్టే వింటాను. చేసుకో, దొందే బాగా సరిపోతారు. ఏంటాంజనేయులు, రాత్రి ఏమన్నా కుక్క బిస్కెట్లు తిన్నావా? ఈ పోజ్ ఇచ్చావు. అదేం కాదు, ఇది మార్జాలాసనం. మరి మార్జాలం అంటే పిల్లి కదా, నువ్వు కుక్కలా పోజ్ ఇచ్చావేంటి? కుక్కలా కాకపోతే కోతులా కూర్చుంటాను. మధ్యలో నీకేమైందట? నాకేమీ అవదు, నీకే ఏమన్నా అవుద్దేమో అని. ఏమే? అటు చూడు. కుక్కలు అసలే ఇది చిత్తకార్తి. ఆ కుక్కలు రెచ్చిపోయినాయి అనుకో, నీ బతుకు కుక్కలు చింపిన ఇస్త్ర అయిపోద్ది. కాలు దించు. ఇలాంటివి మనం ఎన్ని చూడదట. అమ్మో అమ్మో, ఏంట్రా ఇది బట్టలు లేకుండా తిరుగుతున్నావు? సుందరక్క ఆటలో నన్ను ఓడించేసి నా బట్టలన్నీ కొట్టేసింది. అదేమాట్రా? కిస్ మిస్ మిస్ బస్. కిస్సు మిస్సు మిస్సు బస్సా అంటే? అంటే ఇదిగో ఇందులో 5 కిస్మిస్లున్నాయి. ఒకటి నేను పైకి వేస్తే నువ్వు నోటితో పట్టుకోవాలి. మిస్ అయ్యావనుకో నీ ఒంటి మీద ఉన్న బట్టల్లో ఏదో ఒకటి విప్పేయాలి. అలాగే నువ్వు ఎగరేసినప్పుడు నేను పట్టుకోలేకపోతే నేను విప్పేస్తాను. అదే కిస్మిస్ మిస్ బస్. ఇంతేనా? ఏయ్, ఇప్పటి వరకు ఈ ఆటలో నన్ను ఓడించిన వాళ్లే లేరు. చూసావుగా వాడి పరిస్థితి. ఇది అర్థం పెట్టుకుని పోరా. చిన్న పిల్లని చేసి ఓడించడం కాదు, నన్ను ఓడించి చూద్దాం. ఆలోచించుకో. ఏయ్ ఏంటే? ఏవే ఏయ్ ఏయ్. ఏముంది ఇందులో? చావే పట్టుకో పట్టుకో పట్టుకో. ఆహా, విప్పు విప్పు. అవునా, వస్తున్నా ఉండు. ఇప్పుడేమంటా? తీ 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 తీయం తీ. రెడీ రెడీ. అంతే. తీయమ్మ తీ 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 తీ.